తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంతకాలంగా అనేక సందర్భాలలో టేక్ ఇట్ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారులు అదుపు తప్పారు. ఫలితంగా ముఖ్యమంత్రికి ప్రభుత్వంపై పట్టు రాలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో మంత్రులు, శాసనసభ్యులతో కొంత నిర్మోహమాటంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మార్పు అకస్మాత్తుగా వచ్చింది కాదు. ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందులు పాలు చేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి మధ్య అంతరం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాహుల్ గాంధీ ఆయనను కలుసుకోకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానానికి మళ్లీ సన్నిహితం అవడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొంత మెత్తబడింది. అయితే అదే సమయంలో కొంతమంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్లా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో వ్యవహరించకపోవడం వాస్తవం. ఇందుకు అనేక కారణాలున్నాయి. వాటిలో కాంగ్రెస్ అధిష్టానమే ప్రధాన కారణం. కాంగ్రెస్ సంస్కృతిని అవగాహన చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ముఖ్యమంత్రిగా అనేక పరిమితుల మధ్య పనిచేయవలసి వచ్చింది. అయినా కాంగ్రెస్ అధిష్టానం మనసెరిగి వ్యవహరించడానికి ప్రయత్నించారు రేవంత్. ఈ క్రమంలో ఆయన నాయకత్వ ప్రతిభపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొంతమంది మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోలేని విధంగా పార్టీ అధిష్టానం ఆరంభంలోనే ఆంక్షలు విధించింది. రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు ప్రదర్శించారు. అందరూ తన వాళ్లే అన్నట్టుగా తన మనసులోని అభిప్రాయాలను అందరి ముందు బయటపెట్టేవారు. దీంతో పార్టీలోని రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానానికి నూరిపోశారు. అయినా ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోల్చితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా అలవాటు ప్రకారం అసంతృప్తులనే ప్రోత్సహించింది. ఒక దశలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చే విషయం కూడా పార్టీ అధిష్టానం పరిశీలించింది. ఈ అభిప్రాయానికి వచ్చిన తడుగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. ఎంపిక చేసిన కొంతమందికి, ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన వారికి ఫోన్లు చేసి ముఖ్యమంత్రిని మార్చితే ఎలా ఉంటుంది అని ఆరా తీశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు, అలా చేస్తే ప్రభుత్వం నెల రోజుల్లోనే పతనమవుతుందని ఒక సీనియర్ ఎమ్మెల్యే కొండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తాను ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి కూడా కాంగ్రెస్ లో చేరానని, అసలు రేవంత్ రెడ్డే లేకపోతే మేము ఈ పార్టీలో ఎందుకుంటాము అని మరో ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయవద్దు, అలా చేస్తే ప్రభుత్వం ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేదు అని ఒక సీనియర్ నాయకుడు కొండబద్దలు కొట్టారు. నాయకత్వంలో లోపాలు గుర్తిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి గాని ఏకంగా నాయకత్వాన్నే మార్చాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని క్షేత్రస్థాయి నుంచి కూడా
పార్టీ అధిష్టానానికి అభిప్రాయాలు అందాయి. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న అభిప్రాయానికి పార్టీ అధిష్టానం స్వస్తి చెప్పింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం గేరు మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి కాలంలో ఆయనలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను నిర్మోహమాటంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విధానపరమైన ప్రకటనలను మంత్రులు తమంతట తాము చేయకుండా పిసిసి అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనలతో సంబంధం లేకుండా తన మానాంతాను పని చేసుకుపోవాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా కనిపిస్తోంది. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తన నాయకత్వానికి ఢోకా ఉన్నదన్న అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన స్పీడ్ పెంచారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.